దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 11వ తేదీ డిసెంబర్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్తున్న అద్భుతమైన వాగ్దానము. నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడయుండును. నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడయుండును. కీర్తనలు 89:24 పూర్తి వచనము. నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఇది వాగ్దానం. ఈ యొక్క వాగ్దానము 3 మెట్లు చెప్పబడుతున్నాయి కదా. మొట్టమొదటిది విశ్వాస్యత, రెండవది కృప, మూడవది చెప్పినప్పుడు అతన్ని నేను హెచ్చిస్తాను. అంటే మనమందరము కూడా హెచ్చింపబడడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఈ హెచ్చింపు అనేది హెచ్చులు చెప్పుకోవడంలో కాదు, కానీ ఇవి ఎలా ఉంటుంది అనేది మనము ఈ క్రిస్మస్ సందర్భంలో నేర్చుకున్న బద్దులమై ఉన్నాము. కనుక ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది? Psalms 89:24, మై ఫెయిత్ఫుల్నెస్, నా యొక్క నమ్మకత్వము, అండ్ అన్ఫెయిలింగ్ లవ్, అంటే ఎన్నడూ కూడా విడిచిపెట్టబడని ప్రేమ, విల్ బీ విత్ హిమ్ అండ్ బై మై అథారిటీస్ హీ విల్ గ్రో ఇన్ పవర్. నా అధికారము చొప్పున. అర్థం ఏంటంటే ఆయన మనకి యజమానుడుగా, ఆయనకి మనము బిడ్డలముగా, దాసులముగా, లేకపోతే వారసులముగా, ఆయన మనం పరమ తండ్రి కనుక ఆయన అధికారమునకు శిరస్సు ఉంచినప్పుడు ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ఇది వాక్యోచ్చారం. ఈ కీర్తన 89 అంతా కూడా దావీదు కోసం వారు రాస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏమని అడుగుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము అని అంటే, ఇంతగా నీవు మాకు, అంటే ఇది ఏతాను యొక్క హెచ్చాయిడు అనమాట కీర్తన. మరి ఇంతగా నీవు వాగ్దానం చేసిన మా పరిస్థితి, మా స్థితిగతులు ఎందుకు ఈ విధముగా తల్లకిందులు అవుతున్నాయి అన్న ఆ కాంటెక్స్ట్ లో ఈ వాగ్దానం. అయితే ఈరోజు దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంగతులు, అంటే మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మకమైన వాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మకమైన వాడు. ఆయన తన స్వభావమునకు విరుద్ధంగా ఏ కార్యము చేయలేడు. ఆయన న్యాయాధిపతి. చాలాసార్లు మన వైపు మనకి ఏం కనబడుతుందంటే న్యాయం కనబడుతుంది. ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు అంటాం. ఎవరిని కలిపినా వాడు చేస్తాడు, నేను కాదు అంటారు. వాడికంటే నేను బాగా చేయగలను, ఇది ఎవరో తెలుసా అంటూ ఉంటాం. ఇంకా చెప్పితే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అహం అంటే ఏంటంటే, అహం, నన్ను అంటావా అనేది అహం. అయితే నన్ను ఎందుకు అన్నాడు అనేది జ్ఞానం. అయితే నన్నే అనేటంతటి వాడివి అయ్యావా అనేది మూర్ఖత్వం కాదు. ఇంకా దానికి గర్వానికి పైన ఏమన్నా ఉందంటే అది గర్వ అంధుడు అంటారు. అదనమాట. అయితే అంటే దానిలో మనల్ని మనము హెచ్చించుకుంటాం. ఇక చివరిగా, ప్రభువా ఇంకా ఎంతకాలం నేను ఈ మాటలు పడాలి, ఇంకా ఎందుకు అనిపిస్తావో నీ చిత్తం ప్రభువా అన్నామనుకోండి, అది దీనత్వానికి సూచన. కనుక ఎప్పుడూ కూడా మన భావోద్రేకాలు, ఇమోషన్స్, ఇవి చూపించేది సినిమా. కనుక ఒక కోడి పుంజు ఇంకో కోడి పుంజుకి వాటిని రెచ్చగొట్టి వాటి మధ్యలో కోడి పందాలు పెడతారు. కనుక ప్రభువునందు ప్రియులరా, జీవితం అనేది పద్యపరంగం. అయితే త్వరగా పరిగెత్తినోడు మొట్టమొదట ప్రైజ్ కొడతాడు. అయితే నిదానించి పరిగెత్తిన వాడు జీవితంలో విలువైన బహుమానాలు సంపాదించుకుంటాడు. ఇక్కడ దావీదు జీవితం విషయంలో దేవుడు చెప్తున్న గొప్ప వాగ్దానము, మనల్ని దేవుడు హెచ్చించాలి అని ఆశపడుతున్నాము. కానీ ఆ హెచ్చింపు నిజంగా ఒక్కసారి నీ పుస్తకం తీసుకుని, లేకపోతే నీ మనసులో ఆ హెచ్చింపు ఏ విధంగా కోరుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు హెచ్చింపబడాలి అని అంటే తగ్గించబడాలి. కరెక్టే. కానీ అలాగని తగ్గించబడాలి అంటే దేంట్లో? నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇప్పుడు నన్ను అంటావా అనే కంటే అది నిన్ను నీవు హెచ్చించుకోవడం. నన్ను ఎందుకు అనిపిస్తున్నావు దేవా అని ఆయన్ని నువ్వు ప్రశ్నిస్తే అది దీనత్వం అవుతుంది. కారణం ఏంటి? ఆయన అధికారమునకు నీవు అంగీకరిస్తున్నావు, ఆయన అధికారమునకు నీవు శిరస్సు ఉంచుతున్నావు, ఆయన అధికారమునకు నీవు లోబడుతున్నావు. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మదిన కార్యంలో మనము ఉన్నాము. కనుక మొట్టమొదట మనము చూసినప్పుడు ఈ యొక్క యోసేపు, మరియా, తర్వాత గొల్లలు, తర్వాత మనం చూసినప్పుడు జకర్యా, ఈ నలుగురికి ఒక వర్తమానము తీసుకురాబడింది.
ఆ వర్తమానము, భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని జకర్యాకు, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనుక దేవుని నమ్మకత్వము, అంటే వారు కడు వృద్ధులైపోయినప్పటికీ వారి నమ్మకత్వాన్ని దేవుడు చూసి అన్ఫెయిలింగ్ లవ్, ఆ అపజయం ఉందని ప్రేమను వారికి చూపించి వారికి కుమారుడిని ఇవ్వడం ద్వారా దేవుడు దీవించాడు అని క్రిస్మస్ దినములలో మనం చూస్తున్నాం. వారి యొక్క జీవితము పూర్తిగా మారిపోయింది ఈ క్రిస్మస్ సందర్భంలో. ఇక రెండవది మరియా, తను నమ్మకస్తురాలు అని దేవుడు గుర్తెరిగి ఆమెని తన యొక్క కుమారుడికి తల్లిగా, అంటే దేవాది దేవుణ్ణి మెస్సియాను ఈ లోకమునకు తీసుకుని వచ్చుటకు దయాప్రాప్తురాలా నీకు శుభము అన్న మరుక్షణము తన జీవితము పూర్తిగా ప్రభువుకి, నీ దాసురాలను, నీ చిత్తం ప్రకారం నా జీవితంలో జరుగును గాక అని తను విధేయత చూపినట్లు మనం చూస్తున్నాం. కనుక బహుతరములకు శాశ్వత శోభాతిశయమానముగా ఈ రోజున మరియమ్మ తల్లిని దేవుడు దీవించాడు. ఇక మూడవది యోసేపు, తాను నీతిమంతుడై ఉండి విడిచిపెట్టేద్దాము అని తన మనసులో నిర్ణయించుకున్నప్పటికీ దేవుని దూత ఒకవేళ ప్రత్యక్షం కాకపోతే కథ ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆ వర్తమానము అతను లోబడి తన జీవితంలో కలగబోయే నింద, ప్రతి విధమైన అవమానమును ఎంచుకొనక దేవునికి విధేయత చూపించి దేవుని యొక్క ఆ యొక్క పిలుపుకి లోబడి తాను ఈ రోజున వడ్లవాని కుమారుడు కాడా అని మెస్సియా అని పిలుచుటకు యోసేపు కుమారుడా అని దేవుడు యోసేపుని హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. ఇక చివరిగా మనం చూసినప్పుడు అక్కడ గొర్రెల కాపరులు ఎంతో మంది మందను కాచుకుంటుండగా ఒక దుంపు దగ్గరికి మాత్రమే దేవుని దూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అనగా ఆ సంతోషకరమైన వర్తమానం విన్నాక వారు బయలుదేరి వెళ్ళి ఆయనను ఆరాధించి తమ కానుకలు ఇచ్చి పండుగ చేస్తూ వచ్చి అందరికీ చాటించారు. చాలా మంది అడుగుతారు, క్రిస్మస్ దేనికి చేయాలి? చాలా మంది క్రైస్తవులు చేయరు. నువ్వు చేయకపోవడం వల్ల ఏమీ రాదు, కానీ నువ్వు గుడ్ ఫ్రైడే చేస్తున్నావు, ఆయన చచ్చిపోయాడని. ఎక్కడి నుంచి చచ్చిపోయాడు? పుడితేనే కదా చచ్చిపోయాడు. బస్ దిగాలంటే ఎక్కితేనే కదా. అంటే మూర్ఖత్వం అనమాట. నువ్వు చేయనంత మాత్రాన క్రిస్మస్ ఆగదు. డ్యాన్స్ లేకూడదు. అదేంటి మరి? యవనస్తులు సినిమాలో ఆ వీధుల్లో వేయాల డ్యాన్సులు? వీధుల్లో వేసినట్టు మరి దేవుడు నాట్యమాడాడు దావీదు వీధుల్లో దేవుని కోసం నువ్వు ఏమి చేసినా కూడా నేను దేవుని కోసం చేస్తున్నాను కనుక చూసేవాడి ఆ యొక్క చూపును బట్టి ఆ యొక్క చెప్తారు కదా పచ్చకామెర్లు. కనుక ఇంతమంది వేడుక చేసి అక్కడ సిమియోను అన్న వేడుక చేసి క్రీస్తు ప్రభువుల వారు మెస్సియా పుట్టారు, నన్ను రక్షించుటకు నా స్థానంలో నా పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము అని ఎప్పుడైతే మనము ఆ భావము కలిగి ఈ కార్యాలు చేస్తామో, ఇప్పుడు దావీదు జీవితానికి వస్తే నా నమ్మకత్వము నెంబర్ 1 విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. మనం యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తూ ఉంటాం కదా. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుణ్ణి దేవునిగా ఘనపరుస్తూ దేవుణ్ణి దేవునిగా మహింపరుస్తూ దావీదు జీవితంలోనికి మనము ఒక్కసారి వెళ్ళిపోయినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం దేవుడు చెప్తున్నాడు, నిన్ను స్థాపించుటకై నేను కుట్టివేసిన సౌలకు నా కృప దూరమైనట్లు నా కృప దూరము చేయను, కనుక నీ సింహాసనమును నిశ్చయముగా నేను స్థిరపరుస్తాను అని దావీదుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కారణం ఏంటి? నేను నేర్పిస్తాను. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, మీరు వృధాగా కష్టపడుతున్నారు, వ్యర్థముగా ప్రయాసపడుతున్నారు, చెవియొగ్గి నా యొద్దకు రండి. బైబిల్ మొత్తం ఇదే. ఆదామా నీవెక్కడ? నా దగ్గర రా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఎక్కడికి వెళ్తామంటే, నేను కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచింది, ప్రజలందరూ సాకులు చెప్తున్నారు, అది అబద్ధం కాదు. అక్కడ విశాలమైన స్థలం ఉంది నా కుమారుడా, అక్కడ జనం ఉన్నారు నా కుమారుడా, అక్కడ వాళ్ళు గొప్పలు చూపించుకోవడానికి 10 మంది ఉన్నారు నా కుమారుడా. ఈరోజు నీవు ఒంటరిగా మూలన కూర్చున్నావే, కనుక ఆ మూలన కూర్చుంటే నన్ను ఎవరు చూస్తారు? ఈరోజు సోషల్ మీడియా. కనుక దేవుడు స్పష్టంగా నాకు బయలుపరిచింది, ఆ విశాలమైన స్థలములకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వారు తమని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య రీల్స్ అంటూ చేస్తూ ఎంత విపరీతమైన ధోరణికి, ఈ టిక్టాక్లు చేస్తూ ఎంత విపరీతమైన ధోరణికి, ఈ టిక్టాక్లే కాదు ప్రతి ఇన్స్టాగ్రామే కాదు, అంటే మనిషి తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యుగములో దేవుడిని చూపించాలి అన్న భావముతో
దావీదు అడుగడుగునా ఉన్నాడు కనుక దేవుడు చెప్తున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిన. పరిశుద్ధ గ్రంథం అంతా దావీదుతో పోలుస్తున్నాడు దేవుడు. ఇంకా మనం చూసినప్పుడు సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 22:51, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. అంటే ఇక్కడ బైబిల్లో పదే 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 ఎందుకు చెప్తుంది? దేవుడు దేవుడు చేయాల, దేవుడు నియమించాలి, దేవుడు చేయగలడు. ఈ రోజుల్లో చేస్తాడు. నా జీవితం ఉంది సాక్ష్యంగా అనుక్షణము దేవుని చిత్తము ఎరిగి. అంటే దేవుడు అన్న వెంటనే ఇలాగుండి అలా కాదు. నన్ను చూసినప్పుడు అనేక మంది ఏంటి ఇలా ఉన్నారు, అది నీ స్వభావం, నువ్వు ఊహించుకుంటున్నావు. పాస్టర్ అంటే తెల్లబట్టలు వేసుకోవాలి, పాస్టర్ అంటే బ్యాగ్ పెట్టుకోవాలి, అమ్మల్లారా అనాలి. కానే కాదు. పాస్టర్ కూడా ఒక మనిషిని, అతను సరదాగా ఉండడమే కాకుండా 10 మంది తన దగ్గరికి వచ్చిన వారిని ఆనందింప చేయడమే కాకుండా, ఆదరింప చేయడమే కాకుండా, వారిని ఆశీర్వదించుటకు కారకుడుగా, ఆరాధించుటకు మూలస్తంభముగా ఉంటాడని ఏ రోజున అయితే మనము గుర్తెరగగలుగుతామో. కనుక ఈ వర్తమానము చెప్పనివ్వండి, దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు సందేశము, వర్తమానము, మెసేజ్, సెర్మన్ కావచ్చు, నిన్ను ఏ విధముగా ప్రభావితం చేస్తుంది? నీవు ఆశించింది వినడానికి వస్తున్నావు కాదు సుమా. ఇది పూర్తిగా నూతన సందేశం నీకు చెప్పబడుతుంది, శుభవర్తమానము చెప్పబడుతుంది. కనుక నీ జీవితము అద్దము వలె నీ ముఖము కనబడాలి వాక్యంలో. వాక్యపు వెలుగులో నీ చీకటి అంతా కూడా వెలుగుతో నింపబడాలి, కృపతో నింపబడాలి, కనికరముతో నింపబడాలి. కనుక యెషయా గ్రంథము 54:10 పదే పదే దేవుడు నీకు నాకు చెప్తుంది, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. రెండు విషయాలు. దేవుడు నమ్మతగిన వాడని నువ్వు నమ్మాలి, ఆయన కృప మీద నీవు నమ్మాలి, ఆయన కృపని ఆధారం చేసుకోవాలి. ఆయన కృపగల దేవుడు, ఆయన కోపపడు దేవుడు కాదు అని నీవు పూర్తిగా ఆయన కృపకి అప్పగించుకున్నప్పుడు అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కనుక నీ అందు జాలిపడు యెహోవా, నా నిబంధన తొలగిపోదు. ఇప్పుడు దావీదు జీవితంలో 3 సందర్భాల్లో దేవుడు పరీక్షించాడు దావీదుని. దేవుడు తన హృదయానుసారుడిగా ప్రజలకి చూపించాలని ఇష్టపడుతున్నాడు. అది పరిశుద్ధ గ్రంథము అని మర్చిపోకండి. అందులో అబ్రహాము జీవితం ఉంది, యాకోబు జీవితం ఉంది, యోసేపు జీవితం ఉంది, సొలొమోను జీవితం ఉంది. ముఖ్యంగా దావీదు దేవునికి హృదయానుసారుడు. ప్రభువా, దావీదే ఎందుకు అవ్వాలి, నేను ఎందుకు కాకూడదు అని నువ్వు అడిగేటట్లుగా దేవుని కృప, దేవుని కనికరం కోసం నువ్వు ఎదురు చూడాలి. ఇక్కడ ఒకానొక సందర్భంలో సమూయేలు 1 గ్రంథము 24:6 అక్కడ సౌలు దొరుకుతాడు దావీదుకి. అయితే అభిషేకము నొందిన వాడు కనుక, అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, నేను అతన్ని చంపను అని చెప్పి ప్రజలని అతన్ని చంపనివ్వకుండా ఆపడమే కాకుండా 26వ అధ్యాయంలో కూడా నేను చంపేస్తానంటే దావీదు చెప్తున్నాడు, నీవు అతని చంపకూడదు, దేవుని చేత అభిషేకము నొందిన వారిని చంపకూడదు. కనుక అతడు ఎలా చేస్తాడు? దేవుడిని చంపేని. కనుక అపాయం వలన చచ్చినా, లేక దేవుడే ముత్తున, యుద్ధమునకు పోయి నశించునా, కనుక దేవుని ఘనపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక మనం చూసినప్పుడు దినవృత్తాంతంలో 1 గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి అంటాడు, నేను దేవదారు బ్రానులతో కట్టబడిన నగరంలో నివాసం చేస్తున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నది. దేవుడు అడుగుతాడు, నేను నిన్ను కట్టమన్నానా? దేవుని కోసం అనుదినము ఆలోచించేవాడు దావీదు. ఇంకా నేనేం చేస్తే ఆలోచించేదంతా దావీదు. కనుక ఇదే వాక్యము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, మెఫీబోషెతు. దావీదు అనుకుంటాడు, నేను సౌలు కుటుంబమును బట్టి, యోనాతాను కుటుంబమును బట్టి నేను ఎవరికైనా మేలు చేయాలా? నీ జీవితంలో దేవునికి మొక్కుకున్నావు, నీ జీవితంలో దేవునికి ఎన్నో చేసావు, కానీ నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి పదే పదే నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేస్తూ, దేవుడు నన్ను అన్యాయం చేశాడు, నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని దేవుని దూషించుటకు కారణం నీ పరిస్థితులు. అయితే ఆ పరిస్థితులు ప్రతి స్థితిలో దేవుడు చాలిన వాడని ఇక్కడ దావీదు సైతము తను స్థిరపడిపోయి ఇంకా బంగళాలు కట్టడానికి చూడలేదు. కానీ నేను ఎవరికైనా మేలు చేయగలనా, నేను ఎవరికైనా కార్యము చేయగలనా, నన్ను బట్టి నేను అని చెప్పి యోనాతానుకు తాను చేసిన నిబంధనను బట్టి వెతకడం ప్రారంభించాడు. నీవు ఎప్పుడూ వెతుకుతూ ఉండాలి నీ హృదయపు లోపల. నేను ఏమైనా మాట ఇచ్చి ఉన్నానా, మాట తప్పి ఉన్నానా, మాట జారి ఉన్నానా? ఆ రోజున చెప్తామే, అన్ని విషయాల్లో కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏదైనా నీ నుండి నేను వేరు పడను అని దేవుని సన్నిధిలో నీవు ప్రమాణం చేసి ఉన్నావే. ఏమైపోయింది ఆ మాట?
కనుక అహంకారం అంటే ఒకటి చెప్పిన, మమ్మల్ని పోగొట్టుకొని ఎలా బ్రతుకుతాడో చూస్తాం, మేమెవరమో నిరూపిస్తాం. కానీ అది అహంకారం. ఇటువైపు వ్యక్తి ఏమంటాడో తెలుసా? అయ్యో, అందరిలాగే మీరు చేశారే, అందరిలాగే మీరు ఆలోచించారే, కొత్తగా ఏమి ఆలోచించారు? అది మనిషి బుద్ధి. నేనెవరినో చూపిస్తా, నా దేవుడు ఏమి చేయగలడో ఆయన చూపిస్తాడు అనేది దైవభక్తి. ఏ రోజునైతే దేవుని శక్తి కార్యము జరగాలంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలము నా ఆత్మ ద్వారా. కనుక ఆయన నమ్మదగిన ప్రేమ, ఆయన నమ్మదగిన కృప, ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను ఏ రోజు చెయ్యి విడిచిపెట్టడని, ఏ రోజు కూడా ఆయన మనల్ని వ్యర్థముగా వదిలివేయడని ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ గొప్ప వాక్యము నేర్చుకున్న నీవు ఈ సందేశం విని కూడా ఇంకా సందేహాల్లో ఉంటే నేనేమి చేయలేను. అయితే ఎప్పుడైతే సందేహము, సంశయము, అనుమానము అనేది పక్కన పెట్టి నా దేవుడు చేయగలడు, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, భూమి ఆకాశము తల్లక్రిందులైన, నడి సముద్రములో పర్వతములు ఘోషించిన, వాటి నురుగు కట్టిన, కెరటాలు పైకి లేచిన ఆయన కృప విడిచిపోదు, నేను నిలిచి చూస్తాను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన పేరు యెహోవా అని చెప్పి ఉన్నవాడు అనువాడని ఎప్పుడైతే నువ్వు ధైర్యముగా దేవుని యందే లక్ష్యం ఉంచుతావో, నీవు ఎంత మాత్రము కదిలించబడు, ఎంత మాత్రము ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీకు దేవుని కృప తరతరములకు తోడుగా ఉంటుంది, శాశ్వత కాలము ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఇటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా యేసు శ్రేష్టమైన నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.